గ్రామంలో వికసిత్ భారత్ జీ రామ్జీ కార్యక్రమంలో పాల్గొన్న పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ జీ రామ్జీ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ ద్వారా గ్రామీణ కుటుంబాలకు గతంలో ఉన్న 100 రోజుల ఉపాధి హామీని 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా పంచాయతీల ఆధ్వర్యంలో గ్రామీణ రహదారుల నిర్మాణం, నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రజలకు స్థిరమైన జీవనోపాధి కల్పిస్తూ గ్రామాల సమగ్ర అభివృద్ధే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ సభల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు ఉపాధి అవకాశాలను విస్తరించి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వరకు ఎన్ఆర్జీఎస్ ఏదైతే ఉందో దాన్ని మరి కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేసి అలాగే ప్రజలకి మరింత మెరుగ్గా ఉపాధి కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని విబీజీ రామ్జీ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే గతం కంటే 100 రోజులకు ఇటువరకు ఉండేది 10 దినాలు, అలా కాకుండా 125 రోజులు 10 దినాలు చేయటమే కాకుండా అలాగే ఇటువరకు వచ్చేటువంటి అమౌంట్ కన్నా ఒక ₹5 అడిషనల్గా ఈ రోజున ప్రతి ఉపాధి హామీలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా రావటం జరుగుతూ ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరింత వేగవంతం చేసే విధంగా ఈ రోజున మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి మరి దేశంలోని మన రాష్ట్రంలో ఈ రోజున ప్రథమంగా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా మన ప్రభుత్వం చొరవ తీసుకుని ముందుగా అన్ని కూడా రెడీ చేసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయడం జరుగుతూ ఉందని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా ఏంటంటే గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మన కూటమి ప్రభుత్వం ఈ రోజున పనిచేస్తూ ఉంది. డెఫినెట్గా ఏంటంటే అందరికీ కూడా ఉపాధి కల్పించాల లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ఇందాక అధికారులు చెప్పినట్టుగా ఇదివరకు 10 దినాలు కల్పించకపోతే మీకు వచ్చే కాదు, ఇప్పుడు కంపల్సరీగా 10 దినాలని కల్పించాల్సింది ఎట్టి పరిస్థితి. కల్పించకపోతే కనుక వాళ్ళ జీతాల నుంచి తీసుకొచ్చి మీకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే డెఫినెట్గా అన్నీ కూడా డెవలప్ చేసుకునే విధంగా మన ఈ కార్యక్రమాన్ని విజీ రామ్జీని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామంలో కూడా వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.